లాగా ఉందేంటి? నైట్ బెడ్రూమ్లో పెద్ద యుద్ధమే జరిగినట్టుంది. మంచం 2 ముక్కలైంది. గట్టిగానే యుద్ధం చేసినట్టున్నారు. అంటే ఎస్. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు. అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం, పర్వాలేదు కదా. గృహప్రవేశానికి గోమాతకు బదులుగా వీళ్ళు ఏం చేశారో చూడండి. బొమ్మ ఆవుతో పూజ కార్యక్రమం స్టార్ట్ చేశారు. టెక్నాలజీ వాడడంలో మనోళ్ళ తర్వాత ఎవరైనా. ఈరోజు ఎలాగైనా ఒక పెద్ద చేప పట్టుకుని ఫ్రై చేసి తిందామని వల వేయగానే అన్న పట్టుకోన కింద పడిపోయేలా ఉన్నాను, గట్టిగా పట్టుకో అన్న అనగానే మనోడు చూడండి ఎక్కడ పట్టుకున్నాడు. పట్టుకోవడానికి వేరే ప్లేసే దొరకనట్టుంది మనోడికి. వీళ్ళు ప్రేమలో పడి ప్రపంచాన్నే మర్చిపోయారు. మళ్ళీ ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. రే లొకేషన్ బాగుంది. స్లో మోషన్ లో ఒక మంచి వీడియో తీసి బ్యాక్గ్రౌండ్ లో ఒక మంచి పాట సెట్ చేయరా, వైరల్ అయిపోవాలి దెబ్బకి. నిజం చెప్పండి, సడన్ గా చూసి మీరు కూడా అదే అనుకున్నారు కదా. అరే నీ అబ్బా, ఆవుతో సెల్ఫీ దిగుదామని దగ్గరికి వెళ్ళగానే ఆవు చూడండి. సెల్ఫీ కావాలనా, సెల్ఫీ తీసుకో, బాగుందా. పెట్రోల్ బంక్ ఓనర్ ఇల్లు కడితే ఇలానే ఉంటుందనుకుంటా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఫస్ట్ చూసి హాట్ బెలూన్స్ తో గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారనుకున్నా, కానీ 2 నిమిషాల తర్వాత అర్థమైంది ఇది వెరైటీ వెల్కమ్ అని. హలో 302 ఓవర్ ఇన్స్పెక్టర్ ఇస్ కమింగ్. ఇప్పుడు బట్టలు ఎలా తడిసిపోతాయో నేను చూస్తా అని ఒక జుగాడ్తో బయటకు వచ్చాడు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు నీకెందుకు రాలేదని సిగ్గుపడి. వర్షంలో తడవనివ్వకుండా భార్యను తీసుకెళ్లి ఎక్కడ కూర్చోబెట్టాడో చూడండి. రే వేరే ప్లేసే దొరకలేదారా నీకు? అంటే అది కట్టుకున్నోడిని అందరిలా కాకుండా వెరైటీగా లేపేద్దామని హౌ టు కిల్ మెన్ అనే పుస్తకంలో సెర్చ్ చేస్తుంది. ఇది చూశాక మగాళ్ళ రియాక్షన్ ఇలానే ఉంటుంది. మాకే పెళ్లి అవసరం లేదు, మేము సింగిల్ గానే ఉంటాం, సింగిల్ గానే సస్తాం. అయ్యా లోపలంతా అండర్ వాటర్ నుండి ఒక మంచి రీల్స్ ఇద్దామని ఫోన్ పెట్టగానే దూల తీరిపోయింది ఎదవకి. ఒరే ఎంతసేపు రా లోపల, ఆపులేకపోతున్న, తొందరగా బయటికెళ్ళు. ఒరే ఆగండ్రా బాబు, ఎక్కడ ప్రశాంతంగా పని కానించుకోనియ్యారు. ఊరిని అబ్బా, అది బాత్రూమ్ అనుకున్నావా బెడ్రూమ్ అనుకున్నావారా? లవర్ని తీసుకెళ్లి కాపురం పెట్టేశావు. సర్లే వెళ్ళిగా, బాగానే చెప్పావా అని. అంటే ఎస్. గురి చూసి కొట్టమ్మా, టార్గెట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే ఇప్పుడు నా తడాక చూపిస్తా అని ఎక్కడ కొట్టిందో చూడండి. ఏంటి తల్లి అక్కడ కొట్టేశావు? కూల్ డ్రింకే. ఏంట్రా పైనుండి అలా లాగేస్తున్నావు? లేకపోతే ఒక గ్లాస్ 100 రూపాయలంట, అందుకే ఇలాంటి టెక్నిక్ తో వచ్చా. ఇంకా 2-3 వస్తే చాలు, సరదాగా కడుపు నింపేసుకుంటా. రేయ్ ఏంట్రా ఇది? దీన్నే కపుల్ టాయిలెట్స్ అంటారు. దీని మీద ఎంచక్క జంట కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటూ పని కానియొచ్చు. చిత్తకార్తి కుక్కల్లా ఎక్కడ పడితే అక్కడే పని కానిచ్చేస్తున్నారు కదరా. రే అది రైలు అనుకున్నావా లేక బెడ్రూమ్ అనుకున్నావారా? అందరి ముందు అలా పని కానిచ్చేస్తున్నావు. ఏంటన్నా కర్రీ రెడీ అయిందా? అయిపోయింది తమ్ముడు, నువ్వు ప్లేట్ తెచ్చుకోపో. ఊరే
నోటి కాడికొచ్చిన కోడిని కాలుతో తన్నావు కదరా. ఏంటమ్మా రీల్స్ చేయడానికి వేరే ప్లేసే దొరకలేదా మీకు? రోడ్డు ఎక్కేశారు. అది కూడా కూతురు డ్యాన్స్ చేస్తే తల్లి వీడియో తీస్తుంది.